మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ కైలాసగిరి సెంటర్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పర్యటించి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే భూగర్భ జలాలు నిల్వ కోసం 1000 కోట్ల రూపాయలను తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తానని, 2700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్పారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్ లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాషాయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు యనుమల మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు పూసల బ్రహ్మచారి, మునిగంటి రామ్ది ప్రదీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబాల యొక్క తెలంగాణ అంటే మరి సకల జనులు సాధించుకున్నటువంటి తెలంగాణ అని చెప్పని తెలియజేస్తారు. ఇక భారతీయ జనతా పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మీ అందరి యొక్క మద్దతుతో నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక సందర్భం సమయంలో ఇదే కైలాసగిరిలో నాటాను. అంతేకాదు ఈ యొక్క కైలాసగిరి పరిసర ప్రాంతాల్లోనే ఒక మహిళా భవన్ ఉండాలని చెప్పని ఈ రోడ్డుకి ఇట్లానే నేరుగా వెళ్తే ఖాళీగా ఉన్నటువంటి జాగాలో మహిళా భవన్ కొరకు లక్షల రూపాయల నిధులు కేటాయించినటువంటి చరిత్ర ఈ ప్రభాకర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు ఇక్కడే ఒక సంత సేవాలాల్ భవన్ కట్టించి గిరిజనులకు అప్పగించాం. అట్లాగే ఈ పక్కన కైలాసగిరిలోనే ఇంకొక బస్తీలో ఒక కమ్యూనిటీ హాల్ ని నిర్మాణం చేసి వాళ్ళకు కూడా అప్పగించామన్నటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ సీసీ కెమెరాలకు కూడా నేను నిధులు కేటాయించినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు సోదరులారా, ఈ పక్కన ఉన్నటువంటి చైతన్య నగర్ లో అక్కడ ఉన్నటువంటి పేదలకే ఇల్లు రావాలని, అక్కడ ఉన్నటువంటి గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళకే ఇల్లు కేటాయించాలని చెప్పని అనేక రకాల పోరాటాలు చేసి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకే, ఇక్కడ ఉన్నటువంటి దళితులకే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కేటాయించాలని చెప్పని అక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తే ఈ కేసీఆర్, ఈ కేటీఆర్, ఈ బండారు లక్ష్మారెడ్డి చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ కట్టిన ఇళ్లలో ఒక్కరికి కూడా ఈ కైలాసగిరిలో ఉన్నటువంటి పేదలకి ఇల్లు ఇవ్వలేదంటే, ఒక్కరికి కూడా ఈ రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు ఇవ్వలేదంటే, ఒక్కరికి కూడా ఈ చైతన్య నగర్ లో ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి, ఒడ్డర్లకి ఇల్లు ఇవ్వలేదంటే ఈ బీఆర్ఎస్ నాయకులని, ఈ బండారు లక్ష్మారెడ్డిని, ఈ కారు గుర్తు నాయకులని తరిమి కొట్టేటువంటి సమయం నవంబర్ 30 కోరుకున్నటువంటి వ్యక్తి మందకృష్ణ గారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇదిగో అదిగో అని నాటకాలు ఆడి మరి చేయనటువంటి విషయం మనం చూసాం. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఆ మాదిగ విశ్వరూపు సమావేశానికి విచ్చేసి నేను ఈ ఉద్యమకారుడైనటువంటి మందకృష్ణకి అండగా ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను, ఆ న్యాయపరమైనటువంటి చిక్కుని తొలగిస్తా, రాజ్యాంగపరమైనటువంటి హక్కును కలిగిస్తా, త్వరలోనే వర్గీకరణకు పునాది వేస్తాను, ఆ రకంగా నిర్ణయిస్తానని చెప్పినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని పేర్కొంటూ, అందుకునే మందకృష్ణ గారు ఈరోజు ముందుకొచ్చారు. మందకృష్ణ గారు అందుకునే వర్గీకరణ కావాలంటే కమలం పార్టీ గెలవాలి, వర్గీకరణ కావాలంటే బీజేపీ గెలవాలి, వర్గీకరణ కావాలంటే ప్రభాకర్ ఉప్పల్ నుంచి గెలవాలని చెప్పని ఈరోజు ఒక కంకణం కట్టుకుని రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నటువంటి ఒక పెద్ద ఉద్యమకారుడు ఎవరంటే మందకృష్ణ మాదిగ గారు అని చెప్పని నేను పేర్కొంటాను.